రాబో 5 సంవత్సరాల్లో 1,20,000 లబ్ధి పొందబోతుంది. అలాగే ఈబీసీ నేస్తాం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం 60,000 నుంచి 1,05,000 లబ్ధి పొందబోతున్నారు. ఊరికే ఏదో ఎక్కడైతే ఉపయోగపడిందో దాని ప్రకారం పెంచడం లేదా యథావిధిగా కొనసాగడం. ఇక్కడ ఉన్న లబ్ధిదారులే కాదు, గుర్తించాల్సి ఉంది కొత్తగా అర్హత సంపాదించిన ప్రతి ఒక్కరు కూడా పథకాల్లో అర్హత పొంది కొత్త లబ్ధిదారులుగా చేర్చబడతారు. అందరూ ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగలేదని, అందుకే మమ్మల్ని పరిచయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంపీగా గురుమూర్తి గారు, ఎమ్మెల్యేగా రామ్కుమార్ రెడ్డి అని ఆయన రామని పిలిచిన మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ప్రజల మధ్య మమ్మల్ని ఆ విధంగా పరిచయం చేయటం, ప్రజల సంపూర్ణ మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మేమిద్దరం ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టించే విధంగా రూపకల్పన ఆల్రెడీ మేము కలిసి చేసుకుంటా ఉన్నాం. ఇంకొక 3 రోజుల్లో వెంకటగిరి రోడ్ మ్యాప్ అనే దాన్ని ఆవిష్కరించబోతున్నాం. దానికి మళ్ళా ఎంపీ గారు కూడా వచ్చి ఇద్దరం కలిసి ఏ విధంగా చేయబోతున్నాం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు రాబో 5 సంవత్సరాల కోసంగా రూపొందించబడిన మేనిఫెస్టో గురించి 4 విషయాలు తెలియజేస్తాం అనుకున్నాం. కొన్ని సబ్జెక్టులు నేను తీసుకున్నాను, కొన్ని సబ్జెక్టులు ఎంపీ గారు తీసుకున్నారు. మొదలుపెట్టే ముందర ఒక చిన్న విషయం తెలిపాలి. ఎలక్షన్స్ ముందర ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత ఉంటుంది. అమలు పరిచేది లేదు, దాన్ని పెద్దగా పట్టించుకోవాలక్కర్లేదు అని ఎన్ని హామీలైనా గుర్తించి అధికారంలోకి వచ్చినా రాకపోయినా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ టైంకి మళ్ళా కొత్త రూపకల్పన చేస్తూ కొత్త మేనిఫెస్టో అని చెప్పి కొత్త స్కీమ్లు, కొత్త పేర్లు పెట్టి మళ్ళీ ఇంకొకసారి ప్రజల్ని మాయమాటలతో మభ్యపెట్టాలని చూసే పార్టీలు కొన్ని అయితే ఒకసారి మేనిఫెస్టో రిలీజ్ చేసి 99% దాన్ని అమలుపరిచినప్పుడు అది ఆలోచించి చేసిన మేనిఫెస్టో, ప్రజలకు అవసరాలను గుర్తించి చేసిన మేనిఫెస్టో, 5 సంవత్సరాల్లో కూడా అవసరమైన దగ్గర కొన్ని మార్పులు చేసిన మేనిఫెస్టో, దాన్ని కొనసాగించడంలో రెండో ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఉంటే ఆ మార్పు చేర్పులు, కొనసాగింపు లేదా మెరుగుపరచడం ఉంటుంది. కానీ అవే కొనసాగిస్తున్నారంటే ప్రజల అవసరాలు గుర్తించి చేసినవి. సంక్షేమ పథకాలు బటన్ నొక్కితే వెంటనే చేర్చడం ఒక ఎత్తు అయితే, అభివృద్ధి జరిగినా కూడా కళ్ళు లేని కబోదిగా చూడటం లేని ప్రతిపక్షం గురించి చెప్పాలంటే పిల్లలకు నాడు నేడు కింద
బళ్ళ రూపురేఖలే మార్చారు. మండల స్థాయిలో ఉన్న గవర్నమెంట్ వ్యవస్థని సచివాలయం వ్యవస్థ అని పెట్టి గ్రామ స్థాయికి తీసుకొని వచ్చి మన వెంకటగిరిలోనే 107 6 మండలాలు ఒక టౌన్ 7కి 107 సచివాలయాలు వచ్చినాయి. అంటే ఎంత అభివృద్ధి జరిగినట్టు. దానికి తోడు వాలంటీర్ వ్యవస్థ. కానీ ప్రతి సచివాలయంలో 10 మంది స్టాఫ్ ఉంటారు. పక్కన ఆర్బీకే ఉంటుంది, పక్కన వెల్నెస్ సెంటర్ ఉంది, పక్కన మిల్క్ కలెక్షన్ సెంటర్ ఉంది. ఇదంతా అభివృద్ధి కిందే వస్తుంది. హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్, అది డాక్టర్ గారే మాట్లాడతారు. మిగతావి చాలా రంగాల్లో విత్తనాలు నాటడం జరిగింది. అభివృద్ధి విత్తనాలు. రాబో 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దాని ఫలాలు అనుభవించబోతున్నారు. ఇది వాస్తవం. ప్రతిపక్ష నాయకులు అన్నారు, ఇది చేయలేదు, అది చేయలేదు, మేము వస్తే చేస్తామని. అంటే మాయ మాటలతోనే కాలం వెలపుచ్చాలి. ఇచ్చిన ప్రతి హామీ, మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు బాగున్నాయని కంటిన్యూ చేస్తూ ఏదైతే మెరుగుపరచాలి అని అనుకున్నారో వాటిని జగనన్న అమ్మ ఒడి ఉంది. ఇది వరకు ఆలోచన ఎవరికి రాల. మరీ ముఖ్యంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అమ్మ ఒడి కింద 15,000 ఉండేది, 17,000. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.